ఏంటి నేను టిఫిన్ చేయలేదు. నేను టిఫిన్ చేయలేదు. సంబంధం లేదండి, నీకు ఇంత ముందే చెప్పాను నేను. ఏంటి నువ్వు టిఫిన్ చేస్తే అందరికి కాపీ చేస్తా అని చెప్పాను, నువ్వు వినలేవు. నేను ఇప్పుడు చేస్తున్నా. 5 నిమిషాలు తాగితే 5 నిమిషాలు 2 నిమిషాలు ఆగలేండి. ఇప్పుడు అరే ఏమని అనుకో, సారీ అండి. సరే 5 నిమిషాలు అక్కడే ఉండేది. 5 నిమిషాలు కాదు, 5 సెకండ్లు ఇప్పుడు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ బ్లాగ్స్. మార్నింగ్ ఇక్కడ వచ్చాను. ఇంకా మార్నింగ్ ఎక్కువ మంది లేరు కాబట్టి అందరూ టిఫిన్ చేస్తారు, నేను ఒక్కడే మిగిలాను. నేను టిఫిన్ చేస్తే మనం టీ తెస్తాడంట, లేదంటే తేడా కాదు. అది ఎందుకు వేసుకున్నావు పైది హెయిర్ది? మొత్తం హెయిర్ బయటే ఉంది. ఓకే కాదు, ఇంకా ఉన్నాయి బయట, లోపల తయ్యి. అలా మన తీసాడు, ఫ్యాషన్ అంట. రైట్, థ్యాంక్ యూ సార్. ఏంటి జోక్ మాకు చెప్తే నవ్వుతాం కదా. మీరు ఊరికి నవ్వుతున్నా ఏంటి సుధా? ఏంటి జోక్ ఏంటి? ఏదో షార్ట్ కట్ లా అట్లా పెట్టి అంతే. ఏమంటే సుధా? ఆపరా షార్ట్ కట్ ఆపరా ఆపా. పాతకాలం మొన్న చెప్పే కదా స్టోరీ నువ్వు. అది ఎప్పుడో చెప్పింది పాతకాలం. ఆయన మాట నువ్వు నమ్మేస్తావా? ఏ చెప్పినా ఆ రోడ్డు ఎర్ర కట్టకపోయిన పిల్లలు నాదే అంటావు ఏంది? అక్కడ కూర్చొని మీకు స్టోరీ చెప్పి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పావా? అది అప్పుడు చెప్పింది ఎప్పుడో 2 నెలలు అయిపోయి. అది వదిలేస్తే అలా ఎందుకు వదిలేయాలి? ఎలా వదిలేయాలి? అసలు సమస్య లేదు, ఎందుకు వదిలేస్తావు? టాపిక్ అని నేను ఒప్పుకోనది, దానికి ఒప్పుకోను. ఈ రోజు శుద్ధి ఈ రోజు మాట్లాడలా కానీ ఎప్పుడో ఎందుకు వస్తాంటే కుదరది. లేదు, ఆ విషయంలో మేము అలాగే చేస్తాం. అలా కాదండి. ఫోన్ చేసింది, ఇలా పైసలు అడుగుతా అన్నాడు. ఆయన మాటలు పూర్తిగా నమ్మేస్తుంటే గర్ల్ ఫ్రెండ్ దగ్గర పైసలు అడుగుతున్నావు. అంత ముచ్చట్లు ఆయన మైకల్ పడ్డావు నువ్వే అంటే ఇద్దరు ఒకటి అంటే మేమే తేడా అంతే కదా. ఓకే డన్. మేమేమి అనలేదు, అన్ని నువ్వే అనేసుకున్నావు. మరి నీ గురించి నువ్వే అనేసుకున్నావు. నేను చెప్పిన మాట నువ్వు వింటున్నా అంటే నేను చెప్పిన మాట నువ్వు వింటలేవు. ఎందుకు వింటారా కదా? నువ్వు ఆయన మాట్లాడుతున్నావు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి 2 నెలల ముందు నువ్వే చెప్పావు కదా. కాదు, నువ్వే చెప్పినావు. అది కాదు, నేను చెప్పలేదు. ట్రాఫిక్ తీయలేను నేను, నా ట్రాఫిక్ తీయలేను. అది ట్రాఫిక్ కాదు, టాపిక్. ట్రాఫిక్ శుద్ధి తీయలేను కానీ మీరు ఊహించుకుంటున్నారు అంతే. అంతే. ఓకే సరే, మేమే ఊహించుకుంటాం. ఓకేనా, మనమే ఊహించుకుంటాం. ఓకే 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 సాటిస్ఫైడ్. అనిల్ గారు చెప్పండి, ఏం కావాలి మీకు? వడ మా దగ్గర టిఫిన్లు ఎలా ఉంటున్నాయి? మనస్ఫూర్తిగా చెప్పండి, పర్వాలేదు, అబద్ధాలు ఆడకూడదు. అంతే, మీకు ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే ఈ పక్కనే షాప్ కాబట్టి మీరు మా దగ్గర తినాలి. ఇప్పుడు శైలు ఏమంటున్నాడంటే, మీనా చూస్తున్నా కదా, ఇది మార్చేయమంటున్నారు. శైలుకి ఇది నచ్చలేదంట, ఇది చదవలేదు కూడా ఏం రాస్తుందో ఇక్కడ. ఈ కీ చైన్ మార్చేయమంటున్నారు. ఏం చెప్పాలి మా ఆవిడకి ఇప్పుడు? సారీ అండి, నేను చూడలేనండి ప్లీజ్. మీ వైపు నుంచి నాకు తెలియదండి ప్లీజ్. ఏది కాదు, మా ఆవిడకి నేను సారీ చెప్పి నువ్వు సారీ చెప్పి అంటే మరి గురుగారు మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా? ఆయన ఇప్పుడు మా పెద్ద సార్ దగ్గరికి వెళ్తున్నారు. అంతేనా? జస్ట్ ఓపికతో ఉండాలి అంతే కదా. అలా అంతేనా? అది సార్. సో జాగ్రత్తగా వెళ్ళరండి. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు నేను ఉన్నాను కాబట్టి సాయంత్రం ఓదార్పుతాం. ఓకేనా? ఈరోజు సెలవా? అయితే మామూలుగా రా ఒకసారి. ఓకే సరే, బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. సో చైతన్య గారి దగ్గరికి వెళ్తున్నారు ప్రస్తుతానికి, ఏదో క్లాస్ ఉందంట, పీకించుకోవడానికి వెళ్తున్నాం. ఓకే ఓకే, గంటని మీరు అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఓకేనా? అంటే ఇప్పుడు 12 అయింది కదా, 12కి 2:30కి 2.5 hours ఉంది. ఓకే ఓకే
టూ ఓ క్లాక్ వెళ్ళిపోతే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాడు సరిపోతాడు అనుకుంటాడు. అదే 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 కానీ లేదంటే అట్లా ఒప్పుకోడు కదా. ఇప్పుడు 12 అయిపోగానే కాల్ చేయమన్నాడు. ఇప్పుడు కాల్ చేసి వెళ్ళాలి. వెళ్ళండి మరి ఫాస్ట్గా కాల్ చేసి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అవన్నీ కాదు 12కి అయిపోగానే కాల్ చేయమన్నాడు కదా, కాల్ చేయండి. ఇప్పుడు చేస్తాయి. ప్రోగ్రామ్ క్యాన్సల్ ఇది. సార్ ఎక్కడో బయట ఉన్నాడంట. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? కాదులే తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ఓకే సార్ అన్నాను. ఓహో బతికిపోయా అయితే. మేరా క్లాస్ నా క్లాసు పోస్ట్ పోన్ అయింది. టుమారోనా? ఓకే ఓకే. ఉంటది. టుమారో కాదు, టుమారో లేదు, ఎందుకంటే 3 రోజులు బయటకు వెళ్తున్నాడు మనం. బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళి వచ్చాక అప్పుడు బాగా సరదా పడుతున్నాడు. అంటే ఈ రోజు పోస్ట్ పోన్ అయింది, కానీ ఎంత లేట్ అయితే అంత ప్రమాదం అని మనవాడికి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ బాగా డాన్సులు వేస్తున్నాడు. ఈ యాంగిల్లో కూడా 6 అవుతుందండి, కొంచెం లేట్ అయిపోయింది. వెళ్తున్నాను. దట్ నా ఫ్రెండ్ ఒకతను వచ్చారు వైజాగ్ నుంచి, యాక్టర్ అవుదని వచ్చారు. సో మనం పడిన కష్టాలు ఆయనకి పడకూడదని సో కొంచెం బోధించాలి ఎలా అని. అంటే ఆయన అడిగాడు, ఏంది నేను మొత్తం అంతా వదిలేసి ఫీల్డ్కి వచ్చినండి. సో చూద్దాం ఎలా ఏంటి అనేది వెళ్ళిన తర్వాత. సో ఈరోజు కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టామండి. అదే డైలీ కావాల్సిన హోటల్కి సామాన్లు, పార్సల్ వాటికి. సో ఇప్పుడు వచ్చింది అది. ఏంటి అచ్చే వజన్ ఉందా? మరి అందుకే కదా నీలాంటి బాహుబలిని అపాయింట్ చేసాం. నువ్వైతే ఈజీగా లాగగలను. సో ఇదండి స్టాక్ రూము. స్టాక్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇదంతా ఈరోజు వచ్చిన సరుకు. కృష్ణ అన్ని సరిపోయా? అన్ని సరుకులు వచ్చేసి ఈరోజు చకాస్. సో రేషన్ కూడా ఈరోజు వచ్చింది కదా? రేషన్ ఈరోజు వచ్చింది. ప్లేట్స్, కప్పులు, స్పూన్లు, పార్సల్ కవర్స్ అన్ని మన దగ్గరికి ఈరోజు వచ్చేసి. ఓకే ఒక 1 వీక్ వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. ఓకే కొంచెం మనం బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా. చకాస్. బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మన సాయిలో ఉన్నాడు కదా. సాయిలు అదే చెప్తున్నారు. సాయిలకే చెప్తున్నా అది కూడా. ఓకేనా సాయిలు? డన్నా? దేనికి వెళ్తున్నావు? చట్నీగా? చట్నీ గురించి నన్ను అడిగావు. రేపు వస్తున్నావా? రావట్లేదా? ఎవరిని అడిగావు? ఎప్పుడు అడిగావు? నేను చెప్పానా నీకు రేపు సెలవు పెట్టని? నేను చెప్పలేదు కదా సెలవు పెట్టమని. నువ్వెందుకు పెడుతున్నావు? సో అదే అండి, బిజినెస్ పరంగా కొంచెం బెటర్గా అవుతుంది. స్లోగా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే సంక్రాంతి ముందు వరకు బీభత్సంగా పీక్స్లో వెళ్తుంది అనుకున్న టైంలో సంక్రాంతి మధ్యలో వచ్చింది. 2 రోజులు క్లోజ్ చేసాము, దానివల్ల కొంచెం డిప్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ గ్రోత్ అనేది స్లోగా అవుతుంది. బట్ అచీవ్ చేస్తామని నమ్మకం అయితే వస్తుంది. సో అది ఇంకా అంత హ్యాపీగా ఉంటాం. అంతే అట్మాస్ఫియర్ అంతా చూసారు కదా, ఎలా మేము అంత సరదాగా అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్లో పనిచేస్తూ ఉంటాం. సో అలాగా అంతా కొంచెం బాగా మింగిల్ అయిపోయి ఉన్నాం. సో అది ఈరోజు జరిగిందంతా అది అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.